హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కేంద్ర ప్రభుత్వం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మరొక కొత్త పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకంలో భాగంగా రైతన్నలందరికీ శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే రైతులకి కావలసినటువంటి 22 రకాల యాంత్రీకరణ పనిముట్లని 50% సబ్సిడీతో, అంటే 50% డబ్బులు కడితే సరిపోతుంది. 50% కేంద్ర ప్రభుత్వమే ఈ యొక్క డబ్బులని కట్టి మనకి కావలసినటువంటి పనిముట్లని అయితే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకాన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క పథకంలో భాగంగా ఉన్నటువంటి పనిముట్లు ఏంటి, ఈ పనిముట్లని మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, ఆ ఫామ్ని కూడా నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే రైతన్నలకి సంబంధించిన ప్రతి వీడియో మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ అంతా కూడా మన ఛానల్లో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా అన్ని ఇన్ఫర్మేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏమేం పనిముట్లు ఇందులో భాగంగా ఉన్నాయనే ప్రతి వివరాలని కూడా నేను మీకు చెప్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, పత్రిక ప్రకటన అని చెప్పేసి మండల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో అని చెప్పేసి ప్రతి మండలానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు. ఈ యొక్క ప్రకటనల్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం మీ మండల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని సంప్రదించండి. ఇక్కడ నేను పూర్తి వివరాలని మీకు అందిస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకి, ఇక్కడ మహిళా రైతులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మహిళల పేరు మీద, మహిళలకి ఎవరికైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుందో వారికి ల్యాండ్ ఉంటే సరిపోతుంది. వారికి ఈ యొక్క పనిముట్లను తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 2024-25 రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద 50% రాయితీతో కోటపల్లి మండలానికి మొత్తం 22 పనిముట్లు కేటాయించడం జరిగింది. ఇక్కడ ఒక మండలానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు చూపిస్తున్నాను. ఇదే విధంగా మీ యొక్క మండలంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి సంబంధించి కూడా మీ మండలాల ఏవోలని అడిగినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే 22 పనిముట్లు, రోటవేటర్స్ 5, జనరల్ కేటగిరీలో 3 ఉన్నాయి, ఎస్సీకి 1, ఎస్టీకి 1 ఉంది. నెక్స్ట్ కల్టివేటర్, కేజీ వీల్స్, డిస్క్ హర్రో 4 ఉన్నాయి, జనరల్కి 2, ఎస్సీకి 1, ఎస్టీకి 1 ఉంది. బ్యాటరీ స్ప్రేయర్స్ 6 ఉన్నాయి, జనరల్కి 4, ఎస్సీకి 1, ఎస్టీకి 1 ఉంది. పవర్ ఆపరేటర్స్ స్ప్రేయర్స్ 6, జనరల్కి 4, ఎస్సీకి 1, ఎస్టీకి 1 ఉంది. సీడ్ కమ్ ఫర్టిడ్రిల్ 1, జనరల్కి 1 ఉంది. భూమి కలిగిన మహిళా రైతులు రేపటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు, అంటే 31వ తారీఖు మార్చి 2025 వరకు, ఈరోజు 26 మార్చ్, అంటే ఇంకా మనకి 5-6 రోజుల సమయం అనేది మిగిలి ఉంది. ఈ వీడియోని దయచేసి ప్రతి ఒక్క రైతుకి చేరే విధంగా లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసినటువంటి రైతుకి ఈ వీడియోని షేర్ చేయండి. వారైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. అయితే ఇక్కడ మనం ఏమేమి తీసుకువెళ్ళాలి అంటే అప్లికేషన్ ఫామ్తో సహా సంబంధిత పత్రాలు జత చేసి మండల వ్యవసాయ అధికారి కార్యాలయం కోటపల్లిలో ఇవ్వగలరు. అంటే మీ యొక్క మండలం ఏదైతే ఆ మండల కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ని కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో కంటిన్యూ చేయండి. ఇక్కడ కావలసిన పత్రాలు ఒకసారి చూసుకున్నట్టయితే పట్టాదారు పాస్ పుస్తకం అనేది మహిళ పేరు మీద ఉండాలి. ఆధార్ కార్డ్ అనేది మహిళది ఉండాలి. ఫోటోలు 2 ఫోటోలు మహిళవి ఉండాలి. ఇక్కడ ట్రాక్టర్ ఆర్సీ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పిన పనిముట్లు అన్నీ కూడా మీకు ట్రాక్టర్కి సంబంధించినవి కాబట్టి ట్రాక్టర్ ఉన్నవారికి ఆ రైతులకు ఈ యొక్క పనిముట్లను ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ట్రాక్టర్ ఆర్సీ అనేది అడుగుతున్నారు. ఆ ట్రాక్టర్ ఆ మహిళ పేరు మీద ఉన్నా పర్లేదు, లేదు అంటే వారి యొక్క భర్త పేరు మీద, వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వేరే వాళ్ళ పేరు మీద ఉన్నా కూడా పర్లేదు, యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ విధమైన పత్రాలు అనేది పెట్టాలి. ఈ పత్రాలు దేనికి జత చేయాలి అంటే నేను ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను చూడండి.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, తెలంగాణ ప్రభుత్వము వ్యవసాయ శాఖ వ్యవసాయ యాంత్రీకరణ దరఖాస్తు ఈ విధంగా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి 2 పేజీలు ఉంటుంది. ఈ యొక్క 2 పేజీలు ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ కింద రైతు సంతకము అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఆ మహిళా రైతు ఉన్నారో వారి యొక్క సంతకాన్ని పెట్టించి మీరు నేను ఇందాక చెప్పినటువంటి పత్రాలని వీటికి జత చేసి వ్యవసాయ అధికారి కార్యాలయంలో మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 31 మార్చ్. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు అప్లై చేసుకోండి. మీతో పాటుగా మీకు తెలిసినటువంటి రైతన్నలకి వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.